కూటమి పాలనలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు ఇలా ప్రతి వర్గానికి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజాపక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కోమల విలాస్, రమణయ్య కూల్ డ్రింక్ షాప్, సామరంగ్ చౌక్ మీదుగా సాగి ఐరన్ సెంటర్ వద్ద ముగిసింది. ర్యాలీ మొత్తం పొడవునా కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇదేనని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనే పదానికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా మారారని విమర్శించారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, నారీ శక్తి పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. అలాగే నిరుద్యోగ యువతకు ప్రకటించిన వృత్తి ఇప్పటికీ అందలేదని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పుణ్యశీల, రేపాల శ్రీనివాసరావు, కుప్పం ప్రసాద్, గుబ్బా చంద్రశేఖర్, కర్నాటి రాంబాబు, మండపూటి చటర్జీ, మనోజ్ కొఠారి, వంకా విజయ్, గురు మహంత్, తుపాకుల గురుమూర్తి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి దిక్కుమాల ప్రభుత్వం, దరిద్రపు ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కూడా ఆపేసి వీళ్ళ హామీలు మేము ఎక్కివిస్తామని చెప్పిన పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు స్పెషల్ ఫ్లైట్లో తిరగడం తప్ప ప్రజలకి మేలు చేయడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా గత 2 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. వెన్నుపోటు అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తే బిగినైంది వెన్నుపోటుతో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు, పార్టీ కేడర్ను లాక్కున్నాడు. ఆ రోజు మోసం చేసి పార్టీని లాక్కొని ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల కంటే కూడా రెట్టింపిస్తానని చెప్పని మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మోసపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన కాడి నుంచి ఖజానా ఖాళీ ఉందని చెప్పని లక్షల కోట్లు అప్పు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని రకాల మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎన్నో రకంగా అభివృద్ధులు చేసి 3 లక్షల కోట్లు 5 ఏళ్ళకి అప్పు చేస్తే ఈ 2 ఏళ్లకే 3,50,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజలకి పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మన ప్రముఖ వ్యాపార కూడల్లో ఉన్నాం. వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబుకి మద్దతు పలికిన వారే. చంద్రబాబు వస్తే వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు జిఎస్టీ పడిపోయిందంటే వ్యాపారాలు ఎంత దెబ్బతిన్నాయి. ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే జగన్ అన్నచే సంక్షేమ పథకాల అమలు ఆ రోజు సక్రమంగా చేపట్టి అది వ్యాపారాలకు, చిన్న చిన్న వ్యాపారాలకు కావచ్చు, బట్టల కొట్లు కావచ్చు, చిల్లర కొట్లు కావచ్చు, ఫ్యాన్సీ కొట్లు కావచ్చు, మాకు వ్యాపారాలు బాగా రొటేషన్ అయినాయి. ఈరోజు చంద్రబాబు దరిద్రం వల్ల, చంద్రబాబు పాదం పెట్టిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా విలవెల్లాడే పరిస్థితి. ఈరోజు కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు కాలం పూర్తవుతుందో
ఈ 2 ఏళ్ల కాలంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, రైతుల నుంచి ఇటు ఉద్యోగస్తుల వరకు, వ్యాపారస్తుల దగ్గర నుంచి కార్మికుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుకి ఈరోజు నిలిచారు అని అన్నది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలోన ఈరోజు మీరు చూసుండొచ్చు. పొద్దున్న 8ంటికి మేము పిలుపునిస్తే 8 నుంచే వేల కొద్ది జనాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే 2 ఏళ్ల పాలనని ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలు మనమందరం గమనించాలి. ముఖ్యంగా మహిళలకి ఏ రకంగా మోసం చేశాడు, నారీ శక్తి అని, స్త్రీ శక్తి అని, నెలకి 15,000 అని చెప్పి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 1,500 ప్రతి నెల పడుతుందని చెప్పి నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క యువకుడికి యువతకి చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ భృతి ఇస్తానని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి, ఇన్ని రకాలుగా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారో ఆ సంక్షేమ పథకాలను కూడా పేరు మార్చుకొని 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4 సార్లు సీఎం అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఆయన బుద్ధితోటి ఒక్కటి కూడా పెట్టుకునే సామర్థ్యం లేని ఒక ముఖ్యమంత్రి, చేతగానే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్ర ప్రజలందరినీ దగా చేసి, మోసం చేసి, వెన్నుపోటుకి నిదర్శనంగా నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటూ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మరి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, నాయకులంతా కలిసి మరి ఈ రోజున ప్రజలందరికీ అండగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీస్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఆయన ఇచ్చినటువంటి హామీలు, గద్దెనెక్కింది ఏ రకంగా ఎక్కాడు, గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా మోసం చేశాడు అనేది ఈ రోజున తేటతెల్లం కావటంతో ప్రతి ఒక్క వర్గం కూడా ఈ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, వారి బృందాన్ని బండబూతులు తిడుతున్నటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యాలను ఎండగడుతూ గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు రోడ్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని నిరసనకు నాయకత్వం వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి అదే ఉద్యోగాలను కలిపి కొత్తగా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతుందని కొడాలి నాని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ప్రచారాలకే పరిమితమైందన్నారు. తమ పార్టీని గొడ్డలి పార్టీగా విమర్శిస్తున్న కూటమి నేతలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. శివుడు, దుర్గాదేవి, వినాయకుడు వంటి దేవతల చేతుల్లో ఉండే గొడ్డలి ధర్మరక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజల తీర్పుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత బలంగా తిరిగి వస్తారని, ప్రజలే ఆయనకు పరశురాముడి గొడ్డలిని అందిస్తారని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తర్వాత కొడాలి నాని నేరుగా నిరసన ర్యాలీలో పాల్గొనడంతో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల లోపు మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధు ప్రీతితో, పార్టీ ప్రీతితో, డబ్బు మీద మమకారంతో మరి నిజంగా రావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈ రోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఈ వర్క్, ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటూ ఆడు ఎక్కువ సంపద సృష్టించినట్టు. నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేదు, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4, 5, 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మచిలీపట్నం వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మచిలీపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు నాయకత్వంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కోర్టు సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేసిన పార్టీ శ్రేణులు ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో అవినీతి తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. గత 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం తప్ప ప్రభుత్వం చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించిన ఆయన రాష్ట్ర ప్రజలు ఈ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేస్తాయని, జగన్ నాయకత్వంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా నిస్సిగ్గుగా సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం పెట్టి అన్నీ నేను అమలు చేశాను, మీకు అందజేస్తానని చెప్పడం అనేది ఎంత దురదృష్టకరం అంటే, మనం మొదటి నుంచి తీసుకుంటే పెద్ద పెద్ద హామీలు ఎత్తండి. ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి నెలసరి 1,500 ఇస్తాను. ఇంతవరకు వైసీపీ వాళ్ళు తీసేయండి, జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఒక్కింటైనా 1,500 ఇవ్వడం జరిగిందా లేదా అని ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. లేదు నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ యువకుడు ఉంటే ఇస్తా అన్నారు, అది ఇవ్వకపోయే. గ్యాస్ బండలు దీపం పథకం కింద సంవత్సరానికి 3 చొప్పున 2 సంవత్సరాలకు 6 ఇవ్వాలి. ఇప్పుడు దాకా 1 లేదా 2 గ్యాస్ బండ్లు వచ్చుండే సందర్భం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా 50 సంవత్సరాలు పక్కన పెట్టండి, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్ పెట్టే పరిస్థితి లేదు. వికలాంగులకు కూడా ఈరోజు సర్టిఫికేట్ సంపాదించుకున్నా కూడా పెన్షన్ పెట్టే పరిస్థితి లేదు. ఇది పెట్టకపోగా వీళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ అన్న పేరుతో
వాళ్ళని డాక్టర్ల దగ్గరికి పిలిచి ఇలా కార్యకర్తలు లంచం తీసుకునే పరిస్థితి. ఈరోజు సింపుల్గా తెలుగుదేశం పరిస్థితి గురించి చెప్పాలంటే, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి తెచ్చుకుంటే చాలండి, వెనకాల వెళ్ళిపోతున్నారు. లంచం లేకపోతే ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బిల్డింగ్ కొట్టేయడం. ఎక్కడ ఏమి చేయాలన్నా ఎంఆర్ ఆఫీస్లో చిన్న కాగితం కావాలన్నా లంచం చేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నిస్సిగ్గుగా, నేను 40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే మీరే నిస్సిగ్గుగా ఒక్క హామీ అమలు చేయకుండా, కొన్ని అమలు చేయలేకపోయానని చెప్పకుండా, మీ దగ్గర డబుల్ స్టాండ్ ఎట్లా ఉంటుందంటే అమలు చేయడానికి డబ్బులు లేవంటారు, మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్టా లేదా డబ్బులు లేవా? ఇది రెండింటిలో ఒకటి చెప్పండి. మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతే అట్ట. ఇవన్నీ తేల్చకుండా రాష్ట్రంలో ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే హోంమంత్రి గారు ఏ రోజు మాట్లాడరు. 45,000 మహిళలు తప్పిపోయారన్న ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక ఏం మాట్లాడరు. ఈరోజు ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి పనులు చేయడు. డిఎస్సి ఎంత ఘోరంగా మీరు చేశారు. మీ వైఫల్యాలన్నీ మీరు అంటున్నారే 11 మెంబర్ టీం క్యాప్టెన్ అని, అందరూ వచ్చి ఆ క్యాప్టెన్ దగ్గరికి వస్తున్నారు. అంటే మన టీం పని అయిపోయింది, ఈ క్యాప్టెన్ దగ్గరికి వెళ్తేనే మాకు పని వద్దని జనాలకు కూడా అర్థమైంది. మీరే ఇంకా తెలుసుకోవట్లా. ఇంకా మీరు ఎక్కడ ఉన్నారంటే ఆ సైకిల్ మేకప్ వేసుకుని తొక్కడంలో బిజీగా ఉన్నారు అందరూ. ఇక ఆ సైకిల్ తొక్కడం మాని జనాల్లోకి వెళ్ళకపోతే రేపు జనాలు పడేసి మిమ్మల్ని తొక్కే టైం అయితే దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు సైకిల్ మీద, పబ్లిసిటీ మీద పెట్టే దృష్టి, కనీసం హామీలు అమలు చేయడం మీద ఒక పావలా దృష్టి పెట్టమని తెలుగుదేశం నాయకులకు తెలియజెప్తూ, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించిన చివరి స్థాయి కార్యకర్త కూడా ప్రతి నిమిషం పోరాడుతూనే ఉంటాడు, ప్రతి నిమిషం రోడ్డు ఎక్కుతానే ఉంటాడు, ప్రతి విషయంలోనూ ముందులుంటాడు. మీరు కేసులు పెట్టినా సరే, మమ్మల్ని కొట్టినా సరే, మమ్మల్ని కడదాకా మా చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తుంది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని గన్నవరంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనగాని రవి, జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు మాట్లాడుతూ చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. సూపర్ 6 అని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నట్టే ఎన్నికల హామీలో కూడా వెన్నుపోటు పొడిచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల పక్షాన వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ 2 సంవత్సరాల కాలం పరిమితిలో ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. చేసిందల్లా ఏంటంటే 3.40 లక్షల కోట్ల అప్పు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ ఎవరైతే వారికి విరోధులుగా ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఉన్నారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 మేము సూపర్ 6గా అమలు చేశామని చెప్పని. మరి మహిళలకు ఇస్తానన్న 1,500 రూపాయలు మీరు ఇచ్చారా? నిరుద్యోగులకు ఇస్తానన్న 3,000 రూపాయలు మీరు ఇచ్చారా? గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానని చెప్పి ఒక బండి ఇచ్చారు, మిగతా బండ్లు మీరు ఇచ్చారా? మీరు చెప్పండి. అంటే ప్రజల్ని వెన్నుపోటు పడవటం అంటే ఇదే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని ఏ విధంగా లాక్కున్నారో ప్రజలకు తెలియజేయాలి. మేము తెలియజేస్తాం. అమాయక ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకుని ఈవీఎంలు మేనేజ్ చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజా మద్దతు అయితే రాలేదు. మరి ప్రజా మద్దతు వచ్చినట్లయితే ఓట్లలో అంత తేడా ఎందుకుందనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా నమ్మించిందో, ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసిందో, మోసమే కాకుండా ఇవాళ అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి కూడా నెత్తిన టోపీ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఇవాళ ఈ రోజు రాష్ట్రం అంతా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మరి వంశీ గారి యొక్క ఆధ్వర్యంలో, వల్లభనేని వంశీ గారి ఆధ్వర్యంలో ఇవాళ గన్నవరంలో మరి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఇవాళ రోడ్డు ఎక్కే పరిస్థితులు కలుగ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి
చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ప్రతి దానికి కూడా అబద్ధాలు ఉన్నటువంటి ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన, మరి పెద్దలు చెప్తూ ఉంటారు. నిజం మాట్లాడితే ఆయన యొక్క తలకాయ బద్దలైపోద్ది కాబట్టి ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడాలని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. ఆ విధంగా నమ్మించి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు కాదు, ప్రతి వర్గానికి కూడా నిన్నక మనం చూస్తున్నాం. డిఎస్సీ లో చదివినటువంటి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళందరూ కూడా చదువుకుని తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, దాంట్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఆ ఇంటిలో కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ప్రతి కుటుంబం కూడా అది ఏ విధంగా పైకి వస్తుందో ఆలోచించినటువంటి విద్యార్థులకి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఉందంటే వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైనా హామీల గురించి ప్రజలు ఏమైనా ప్రశ్నిస్తే సైడ్ ట్రాక్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాలని ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా దగా చేసిన ప్రజల్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనకి అంకురార్పణ చేయడం జరిగింది. ఎన్ని విషయాల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగితే అగ్ని ప్రమాదంలో బలైనటువంటి కార్మికులకి కనీసమైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు అదే ఎల్జీ పాలిమర్స్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో మరణించిన వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారు. కానీ వీళ్ళు కార్మికుల యొక్క మరణం పట్ల కూడా కనీస సింపతి లేకుండా ఆ రోజున స్టీల్ ప్లాంట్ ని కాపాడుతుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు అనేక వాగ్దానాలు చేశారు ప్రతిపక్షంలో ఉండగా. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి, అదాని అంబానీ లాంటి పారిశ్రామిక కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి కార్మికుల హక్కుల్ని హరించేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎన్నుపోటుకి అంటే చంద్రబాబు గారు ఎన్టీ రామారావుని 94లో ఎన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు ఆయన అమలుపరచలా. దాని తర్వాత 94లో వచ్చాడు, ఆయన పేద ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాడు, అప్పుడు అమలుపరచలా. మళ్ళీ 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఈ ప్రజలు ఆయన ఏదో చేస్తాడని ఉన్నత వర్గాలు డబ్బుతో ఈ ప్రజల్ని, పేద ప్రజల్ని కొని ఆయన్ని గెలిపిస్తాం తప్పితే పేద ప్రజలు అసలు ఆయనకి ఓటేట్లా. మీరు ఆలోచన చేయండి. ఎన్నిసార్లు గెలిచినా ఆయన మాకు ఎన్నుపోటు పొడిచి, ఇది ఎన్నుపోటు పొడిచిన పార్టీ, ఇది మాది గొడ్డలి పార్టీ అంటున్నాడు. అది ఎన్నుపోటు పొడిచిన పార్టీ అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో స్థలాలు పోతే మా వంశీ గారు 5 సెంటు స్థలం పోయినోడికి 5 సెంటు స్థలం R&R ప్యాకేజీలో ఇప్పించి ₹9 లక్షల మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇప్పిస్తే ఇవాళ నిడమానూరులో స్థలాలు పోతే ఏది రైల్వే కాలం పక్కన రైల్వే వాళ్ళు 100 కుటుంబాలు నిరాశ్రయులు అయితే వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి సిద్ధం అయితే వాళ్ళు ఎమ్మటే పడిపోయి వాళ్ళు 2 సెంటు స్థలం 6,36,000 ప్రకటించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.